ఓకే. సో ఫార్ మనకి ఈ డిఎన్ఎస్ అంటే మీకు అర్థమైంది కదా. హలో. అన్న అర్థమైంది. ఓకే. థ్యాంక్ యూ. సి నెక్స్ట్ మనం అనేది డిహెచ్సిపి అంటే ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ దీని అబ్జర్వేషన్. డిహెచ్సిపి అంటే ఏంటంటే డైనమిక్ హోస్ట్. host configuration protocol. వెరీ గుడ్. ఓకే. డైనమిక్ హోస్ట్ అంటే డైనమిక్ గా మనకు ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతాయంట. స్టాటిక్ అంటే దానికి అర్థమైంది. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ అండ్ డైనమిక్ ఎవరైనా చెప్పొచ్చు. స్టాటిక్ స్టాటిక్ ఆర్ అంటే ఒక నో చేంజెస్ ఐపీ అడ్రస్. డైనమిక్ అంటే ఇవి బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ చేంజ్ అవుతూ ఉంటాయి ఐపీ వెరీ అడ్రస్. గుడ్. వెరీ గుడ్. స్టాటిక్ అంటే ఆటోమేటిక్ గా అంటే మనం ఒక రౌట్ డిఫైన్ చేస్తామంటే ఆ ఐపీ అడ్రస్ అనేది ఫిక్స్డ్ అనమాట. మనకు మార్పే ఉండదు ఒక నెట్వర్క్ లో. డైనమిక్ అంటే మనకి ఐపీ అడ్రస్ లోనే ఆటోమేటిక్ గా చేంజెస్ అవుతుంటాయి అనమాట. ఓకే. వెరీ గుడ్. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇప్పుడు దీంట్లో దీని పేరులోనే దీని అర్థం ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అంటే ఇప్పుడు డైనమికల్ గా నీకు ఏదో ఒక ఐపీ అడ్రస్ అనేది హోస్ట్ హోస్ట్ అంటే నీకు ఒక ఐపీ అడ్రస్ అనేది నీకు అసైన్ అవుతుంది అనమాట. కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ దీంట్లో ఇప్పుడు నేను ఆ, ఏది సీనికు నేను చెప్పినా కదా. ఐపీ అడ్రస్ అనేది మనం ఎట్లా చెక్ చేయాలి మన సిస్టమ్ లో ఉంటే ఐపీ కాన్ఫిగ్ అనేది కొడితే మనకు ఐపీ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నాకు అడాప్టర్ అనేది ఏది కనెక్ట్ అయిందంటే ఇప్పుడు ఇది అనేది వైఫైకి నేను కనెక్ట్ అయ్యాను. ఇది వైఫై అనేది నేను ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు వైఫై అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు మనం నెట్వర్క్ అనేది తెలుసుకోవాలంటే నా ఐపీ అడ్రస్ అనేది 192.168.1.25 అనేది నాకు ఐపీ అడ్రస్ అనేది నాకు అసైన్ అయింది. ఓకే. నాది వైర్లెస్ ల్యాన్ అడాప్టర్ వైఫై. ఓకే కదా. ఐపీ కాన్ఫిగ్ అనేది కమాండ్ అనమాట. కన్ఫర్మ్ చేయాలి మీరు. Yes, ma'am. ఓకే. ఇది ఐపీ అడ్రస్ అనేది మన కంప్యూటర్కి అసైన్ అయింది. అది ఎట్లా అసైన్ అయింది మనం అనేది మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే కన్నా నువ్వు మామూలుగా ఎట్లా వెళ్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కాంచి ఓపెన్ చేస్తావు చూడు. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత చేంజ్ అడాప్టర్ అడ్వాన్స్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉందా. ఒకవేళ డైరెక్ట్గా నెట్వర్క్ అనేది ఓపెన్ చేద్దాం. డైరెక్ట్గా నువ్వు నెట్వర్క్స్ అనేది కనెక్షన్స్ ఓపెన్ కడితే ఇప్పుడు చూడు ఇది ఒకవేళ పోవాలంటే కానీ ఇది పాత అనమాట. కంట్రోల్ ప్యానల్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ నెట్వర్క్ అండ్ కనెక్షన్స్. ఇప్పుడు ఇది ఒకవేళ మనం సేవ్ చేసుకోవాలన్నా కానీ సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు పొద్దున అంటే డైరెక్ట్ గానే మీరు సెర్చ్ చేసుకోరి ఏది Control panel. నెట్వర్క్ అనేది సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు ఇది వైఫై అనేది నేను దీన్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఈ దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అనేది క్లిక్ చేసినానంటే ఒకవేళ ప్రాపర్టీస్ అనేది క్లిక్ చేయకుండా డీటెయిల్స్ అనేది పైన క్లిక్ చేసా అంటే ఇక్కడ నీకు ఆటోమేటిక్గా దీంట్లో అర్థమవుతుంది నీ ఐపీవీ4 అడ్రస్ అంటే ఏంది 192.168.1.25. నీ సబ్నెట్ మాస్క్ ఏంటి ఇదంతా సబ్నెట్ మాస్క్ 128 సబ్నెట్ కాదన్న. మాస్క్ IP 25 25 25. ఒకసారి బాగా ఆలోచించు. లేదండి కాదు. ఫోర్త్ త్రీ ఫిల్ అయిపోయినాయి అన్న. కానీ ఫోర్త్ వన్ అంటే ఏమంటారు? 3 ఫిల్అప్ అయినాయి అంటున్నావు కరెక్టే. ఇప్పుడు 3 ఫిల్అప్ అయినాయి పక్కన 0 ఉంది అంటే దాని అర్థం ఏంది /24 అనమాట. ఇది /24 కదా. ఇది సింపుల్. ఇది A2 సబ్నెట్ మాస్క్ అనేది దీంట్లో ఒకవేళ నువ్వు 128 ఉంటే అప్పుడు ఇక్కడ /25 సబ్నెట్ మాస్క్ అని అంటాం. ఓకే. ఓకే ఓకే అన్న. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది IPv4 అడ్రస్ అనేది మనకు 1.25 అనేది మనకు అసైన్ అయింది. ఇది IPv4 సబ్నెట్ మాస్క్ అనేది మనకు /24 లో. ఇప్పుడు నువ్వు ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏముంటుంది అదే అంటారు సబ్నెట్ మాస్క్ అనేది ఇది IPv4 అనేది అడ్రస్ అనేది. ఓకే.
ఇంకొకటి ఇప్పుడు నేను ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే IPv4 డిఫాల్ట్ గేట్వే అనేది ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే నేను చెప్పాను ఈ ఐపీ అడ్రస్ నుంచే మనం ఇంటి బయటకు వెళ్ళాలంటే గేట్ నుంచి బయటకు వెళ్ళాలి కదా. అట్లనే పీసీ అనేది బయటికి ఏదైనా ఇంటర్నెట్ అయినా యాక్సెస్ చేయాలంటే ఈ ఐపీ అడ్రస్ నుంచే బయటకు వెళ్తారు. ఆల్మోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఏ .1 ఉంటుంది లాస్ట్లో, 192.168.1.1 డిఫాల్ట్ గేట్వే ఎప్పటికీ .1 ఉంటుంది. ఆ .1 తోటే బయటకు వెళ్తాను అనమాట. ఇప్పుడు నేను ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే ఇప్పుడు మనకు ఐపీ అడ్రస్ అనేది ఎట్లా అసైన్ అయింది అనేది ఇప్పుడు ప్రాపర్టీస్ లో క్లిక్ చేసి ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది చదవండి. అప్టైన్ అండ్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ. అప్టైన్ అంటే ఆటోమేటిక్ గా పొందాలి. ఎట్లా అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్ అంటే డిహెచ్సిపి నుంచి మనకు ఆటోమేటిక్ గా మనం ఐపీ అడ్రస్ అనేది మనకు అసైన్ అవుతుంది ఆటోమేటిక్ గా. అంటే ఇది డిహెచ్సిపి ఇస్ నథింగ్ బట్ ఇట్ అసైన్ ద ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ టు ద నెట్వర్క్ అనేది సింపుల్ గా. ఓకే, ఇది మనకు ఆప్షన్. ఒకవేళ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అంటే ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేస్తామో ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ అసైన్ అవుతుంది మాన్యువల్ గా. అది అనేది మనం ల్యాబ్ లో చేసేటప్పుడు చేద్దాం. అనేది వద్దులే. ఐప్టెన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికలీ అసలు మనకి ఐపీ అడ్రస్ ఎట్లా వచ్చింది అనేది నేను చూపించాలనుకొని మీకు ఇది చూపిస్తున్నాను. ఓకే, డిహెచ్సిపి అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిండాలి. ఓకేనా, ఇది అనేది ఒకసారి మీరు మళ్ళీ ఆప్షన్స్ అనేది ఏం లేదు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇది IPv4 కాబట్టి ఇది ఓపెన్ చేస్తాము. ఈ ఆప్షన్ అనేది చెక్ చేసుకోండి. ఓకే ఓకే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రెండు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఓఎస్ఐ లేయరు, పోర్ట్ నెంబర్స్, TCP IP. ఇప్పుడు జనరల్గా ఫస్ట్లో ఇంటర్వ్యూలో అడిగేది ఏ క్వశ్చన్ అడుగుతానంటే ఓఎస్ఐ లేయర్ గురించి అడుగుతాడు. ఇప్పుడు ఓఎస్ఐ లేయర్ గురించి అడగాలంటే అది ఫస్ట్ అనేది ఓఎస్ఐ లేయర్లో 7 లేయర్స్ ఉంటాయి అదని చెప్తాం. దీనికంటే ముందు ఓఎస్ఐ లేయర్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోర్ట్ నెంబర్స్ అంటే ఏంటో చెప్తాను. పోర్ట్ నెంబర్స్ అన్న సర్వీస్ అన్న రెండు ఒకటే. ఇప్పుడు నీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, సోర్స్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది, నేను ఈ సోర్స్ నుంచి ఈ డెస్టినేషన్ ఐపీకి యాక్సెస్ చేస్తాను. ఈ పోర్టు అంటే ఈ పోర్టు కానీ ఈ సర్వీస్కి నేను యాక్సెస్ చేస్తాను అంటాను. ఈ సర్వీస్ అంటే పోర్ట్ నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే 1 నుంచి 65,500 సంథింగ్ ఎంతో 35 ఎంతో ఉంటాయి. అంటే ఈ పోర్ట్ రేంజెస్లో సర్వర్కి అనేది ఏదో ఒక పోర్ట్ అనేది కాన్ఫిగర్ చేసి ఉంటారు, ఏదో ఒక సర్వీస్ అనేది కాన్ఫిగర్ చేసి ఉంటారు. ఆ సర్వీస్కి అనేది ఈ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఈ పోర్ట్ అనేది కాన్ఫిగరేషన్ ఇది కనెక్ట్ కానికి ట్రై చేస్తుంటాడు. ఓకే, పోర్ట్ నెంబర్స్ అన్న సర్వీస్ అన్న ఒకటే. పోర్ట్ నెంబర్స్ అనేది 1 నుంచి 65,000 సంథింగ్ ఎంతో ఉంటాయి. ఇప్పుడు మనకి పోర్ట్ నెంబర్స్లో మనం ఏం తెలుసుకోవాలంటే వెల్ నోన్ పోర్ట్ నెంబర్స్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెల్ నోన్ పోర్ట్స్ అంటే దీంట్లో కొన్ని పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే ఏంటివి? HTTP, ఓకే, HTTP తర్వాత HTTPS, ఇవి నీటర్ పదాలు. మీరు ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేసేటప్పుడు ఇవి మామూలుగా ఇది దీంతో మనం యాక్సెస్ చేస్తాం. ఇవి కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్స్ అనేది HTTP పోర్ట్ నెంబర్ ఎంత యూజ్ చేస్తానంటే 80, HTTPS 443, ఇవి ఇట్లా చాలా పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఈ పోర్ట్ నెంబర్స్ అనేది ఇప్పుడు నేను ఇది అనేది ఒకవేళ ఇది తీసుకోండి. ఇప్పుడు ఇందాక ఏమన్నాను 6,000, ఇది మనకు ఎంతవరకు ఉంటాయంటే 65,535 వరకు, 65,535. ఓకే, దీంట్లో మనకు ఇంపార్టెంట్ అనేది కొన్ని పోర్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఇప్పుడు ఒక సోర్స్ ఒక డెస్టినేషన్ ఏదో ఒక పోర్ట్ నెంబర్ కనెక్షన్ కానీ చూస్తాడు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన డెస్టినేషన్ ఫేస్బుక్ అయితే అది పోర్ట్ నెంబర్ HTTPS అనేది ఉపయోగిస్తుంది. ఫస్ట్ HTTPకి HTTPS కు డిఫరెన్స్ అంటే ఏందో తెలుసు ఎవరికైనా అని? HTTP అంటే నార్మల్ కమ్యూనికేషన్, HTTPS అంటే హై సెక్యూర్. సింపుల్ గా చెప్పాలంటే అది HTTP is nothing but communication between the client to server. It is a clear text packet. If any unknown person can see whatever user is trying to access to the destination, because it is a clear text packet. When it comes to HTTPS, in the name itself it is providing the security. It means the packet it is getting encrypted. It is nothing but security గా మనం ఉంటుంది, అది రీడ్ చేయడానికి కష్టం అనమాట.
ఇది ఈ రెండు ప్రోటోకాల్స్కి డిఫరెన్స్ అనమాట. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ అనమాట. ఓకే, ఇవి పోర్ట్ నెంబర్స్. Okay. ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ యూజ్ చేసుకోవడానికి 20 ఇది HTTP అంటే 8443. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం రెగ్యులర్గా ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు పుట్టి సెషన్ తీసుకోమని చెప్తాను కదా. పుట్టి సెషన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఒక డివైస్ని మనము ఏ పోర్ట్ ద్వారా యాక్సెస్ చేస్తామంటే 22 పోర్ట్ నెంబర్ అనమాట. సెక్యూర్ షెల్ SSH యాక్సెస్ తీసుకోమని చెప్తాం. SSH అంటే సెక్యూర్ షెల్, అంటే ఇది అనేది మనం ఒక డివైస్కి మనం సెక్యూర్గా, అంటే ఇది కూడా ఎన్క్రిప్టెడ్ అనమాట. సెక్యూర్ షెల్ ఇది అనేది మనము ఏ పోర్ట్ నెంబర్ అంటే 22 పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు వచ్చామని అంటే ఎప్పుడు వచ్చామో తెలియదు. వాళ్ళు వచ్చేందుకు ఉండాలి. నేను ఆడికి పోలేను. ఏం పెద్ద రెడీ అయిందా మాట్లాడడం? ఓకే, ఇప్పుడు అన్నారు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకో, అంటే ఒక జాబ్ చేసేతను ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తా అంటే ఏ ప్రోటోకాల్ అంటే ఇది చూడు, అంటే ఇది ప్రోటోకాల్ అంటే TCP UDP ప్రోటోకాల్. ఫస్ట్ TCP అంటే ఏంటంటే డిఫరెన్సెస్ UDP ప్రోటోకాల్. ఆల్మోస్ట్ మ్యాక్సిమం TCP ప్రోటోకాల్స్ ఉపయోగించుకుంటుంది. ప్రోటోకాల్ అంటే మనము ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ బట్ ఎట్లా పనిచేయాలి ఏంటి అనేది దాన్ని ప్రోటోకాల్ అని అంటాం. అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది ఒక ప్రోటోకాల్ అనేది నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించినప్పుడు ప్రోటోకాల్ ప్రకారమే మనం ఫాలో కావాలి. ఇది కూడా అంతే. ప్రోటోకాల్ అంటే ఇది కూడా ఏ దాని ప్రకారం అంటే TCPనా UDPనా అనేది ప్రోటోకాల్ అనమాట. ఇప్పుడు దీంట్లో TCPకి UDPకి సింపుల్ డిఫరెన్సెస్ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ప్రోటోకాల్స్ అంటే ఎక్కువ పోర్ట్ నెంబర్స్ అనేది TCP యూజ్ చేసుకుంటాయి. ఎందుకంటే TCP ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్ ఓరియంటెడ్ అంటాం. అంటే దీనికి కనెక్షన్ ఉంటుంది, UDPకి కనెక్షన్ ఉండదు. అంటే దేనికి కనెక్షన్ ఉంటుంది? క్లయింట్ నుంచి సర్వర్కి అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? TCP 3-way హ్యాండ్ షేక్ అనేది ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు TCP UDP గురించి నేను అందుకు ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేశాను. బట్ ఇంకా స్టిల్ అనేది ఇప్పుడు ఇక్కడ TCP UDP మెన్షన్ చేశాడు కాబట్టి అసలు TCP అంటే ఇప్పుడు క్లయింట్ నుంచి సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలైతే అప్పుడు TCP ప్రోటోకాల్ ఉపయోగించుకుంటుంది. ఒక క్లయింట్ నుంచి సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అవసరం లేదనుకుంటే UDP ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు సింపుల్గా ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ పోర్ట్ నెంబర్స్ 2 ఉపయోగించుకుంటున్నాయి ఫైల్ ట్రాన్స్ఫర్కి అనేది. ఈ 2 పోర్ట్ నెంబర్స్ ఎందుకన్నా అసలు యూజ్ చేసుకుంటాయంటే ఫస్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది కావాలంటే నువ్వు ఫస్ట్ సర్వర్కి ఎస్టాబ్లిష్మెంట్ కావాలా. అంటే 21 ఈజ్ యూజ్ ఫర్ కనెక్టింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ద క్లయింట్ టు సర్వర్. ఓకే, 21 అనేది కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఓకే, ఆఫ్టర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ బిట్వీన్ ద క్లయింట్ టు సర్వర్ దెన్ యూ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్ విత్ ద యూజింగ్ ఆఫ్ 20 పోర్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు మెయిల్స్ అనేది ఏ పోర్ట్ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే 25 పోర్ట్ నెంబర్. ఇది కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు మనము జనరల్గా మనం ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఈ పోర్ట్ నెంబర్ 23 పోర్ట్ నెంబర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ అనేది నేను ఈ పోర్ట్ నెంబర్ కనెక్ట్ అవుతానంటే డూ ద టెల్నెట్ అంటాం. టెల్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు టెల్నెట్ అంటే ఎట్లా కొట్టాలంటే ఇట్లా కొడతాం. టెల్నెట్ అనేది కొట్టి IP అడ్రస్ అనేది ఇక్కడ కొడతావు. IP అడ్రస్ అనేది కొట్టి పోర్ట్ నెంబర్ 53నా 23నా 26 27 ఏదో ఒక పోర్ట్ నెంబర్ అంటే టెల్నెట్ IP అడ్రస్. టెల్నెట్ ఈజ్ నథింగ్ బట్ అది కనెక్ట్ అవుతుందా లేదా అనేది నీకు డిస్ప్లే అవుతుంది ఈ పోర్ట్ యూజ్ చేసుకొని. టెల్నెట్ అనేది అది సర్వీస్ నెంబర్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది DNS అంటే 53 డొమైన్ నేమ్ సర్వీస్ అనేది. ఇది డైనమిక్ హోస్ట్ ప్రోటోకాల్ ఏ పోర్ట్ నెంబర్స్ యూజ్ చేసుకుంటాయంటే ఇది. ఈ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ తర్వాత 389 అనేది ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంకోటి ఏం ఇంపార్టెంట్ అంటే 3389 అనమాట. 3389 అంటే RDP. RDP అంటే ఎందుకు తెలుసా మీకు? రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్. తెలుసా RDP అంటే? ఓకేనా, తెలుసా అంటున్నా? తెలుసా? ఇప్పుడు ఏంటంటే ఒక RDP నాకు తెలిసి సీనుకు తెలిసింటారు. సీనుకి ఏంటంటే ఇప్పుడు ఒక RDP యాక్సెస్ తీసుకోవాలంటే కన్నా ఇది ఓపెన్ చేస్తాడు. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేసి దాంట్లో కంప్యూటర్ అంటే డొమైన్ నేమ్ కానీ IP అడ్రస్ కానీ కనెక్ట్ అయ్యి తర్వాత పాస్వర్డ్ ఇస్తే రిమోట్లీగా నువ్వు ఒక డెస్క్టాప్ని కనెక్షన్ తీసుకుంటున్నావు. దాంట్లోనే పేర్లోనే ఉంది రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్. remotely you are taking connection to the desktop. If you want to use the remotely connect to the desktop, which port number does it use means it port uses 3389 port number.
3389. నాకు తెలిసి ఇది సీను ఒకవేళ ఎప్పుడైనా కానీ ఆర్డీపీ యాక్సెస్ తీసుకుంటే ఇది తీసుకోవాలి. ఒకవేళ యూజర్కి అనేది పని వర్క్ అవ్వట్లేదంటే కన్నా అప్పుడు ఏం చేయాలి, 3389 పోర్ట్ నెంబర్ తోటి నువ్వు లాక్స్ అనేది ఫిల్టర్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ డెస్క్టాప్ ఆర్డిపి. లాక్స్ అనేది ఫిల్టర్ చేయాలి విత్ ద పోర్ట్ నెంబర్ 3389 విత్ ద హెల్ప్ ఆఫ్ టెల్నెట్. లాక్స్ అనేది నేను ఫిల్టర్ చేయాలంటున్నాను. పోర్ట్ నెంబర్ నాకు తెలిసింది అంటున్నాను. లాక్స్ అనేది ఫిల్టర్ చేయాలంటే ఏం కావాలని చెప్పినాను? ఫైర్ వాల్. ఏం Tracer. కావాలండి? ఏం కావాలి? లాక్స్ అనేది ఫిల్టర్ చేయాలంటే మీకు అసలు ఏం కావాలి? నాకు పోర్ట్ నెంబర్ ఉంది, 3389 పోర్ట్ నెంబర్ ఉంది. ఫైర్ వాల్. ఆలోచించండి. కాదు, చెప్పు. ఫైర్ వాల్లోనే లాక్స్ ఫిల్టర్ చేస్తావు. ఓకే అండి. రౌటర్. ఫైర్ వాల్లో లాక్స్ ఫిల్టర్ చేస్తా అన్నావు, పోర్ట్ నెంబర్ తెలిసింది అంటున్నావు, అతను కనెక్ట్ కాలేదంటున్నాను. ఇప్పుడు సోర్స్ మిషన్ సోర్స్ యూజర్ అనేవాడు ఒక పోర్ట్ నెంబర్కి కనెక్ట్ అవుతున్నాడు, అది కనెక్ట్ కాలేదు. అతను కనెక్ట్ కాలేదని చెప్పేసి 3389 పోర్ట్ నెంబర్ అనేది ఇచ్చినాడు. నువ్వు లాక్స్ అనేది ఫైర్ వాల్లో ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పదాలు మీరు చెప్తున్నారు. రౌటర్, స్విచ్ అంటారు, ఫైర్ వాల్ అంటారు. ఫైర్ వాల్లోనే లాక్స్ చెక్ చేయాలి. ఆ హోస్ట్ నేమ్ ఆ సబ్జెక్ట్ మాస్క్ లో ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలని. కాదు ఐపీ కాన్ఫిగ్ కొట్టాలా? కాదు, చెప్పండి. ఇప్పుడు నేను ఫైర్ వాల్స్లో లాక్స్ అనేది ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. పోర్ట్ నెంబర్ తెలిసింది. ఇప్పుడు పోర్ట్ నెంబర్ తెలిస్తే లాక్స్ అనేది ఎట్లా ఫిల్టర్ చేయాలి? ఆ ఐపీ అసలు- అడ్రస్ త్రూ ఈ పోర్ట్ కు కమ్యూనికేట్ అవుతుందా లేదా అని వెరిఫై. చెప్పు కరెక్ట్ లేదు, చెప్పు. త్రూ ఐపీ అడ్రస్ ద్వారా ఈ పోర్టుకు కమ్యూనికేట్ అవుతుందా లేదా అని. జనరల్ గా నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఒక 10 సార్లు అడిగింటాను, 11 సార్లు కూడా అడుగుతాను. బట్ ఫ్యూచర్ లో అడిగినప్పుడు ఫాస్ట్ చెప్పండి. ఓకే. Okay. User is saying that he is unable to connect to the RDP with the port number. Okay. As a firewall engineer, what you need to do, you log into the firewall and you know the port number. Then what is the basic question you need to ask him? As I posted in the group, which questions you need to ask? First and second question is the most important question. Can you check in the group chat what I mentioned in the group chat, and please let me know in this. Please check whatever questions I given in the group chat. Let me know what I posted in the group chat. సోర్స్ ఐపీ అండ్ డెస్టినేషన్ ఐపీ. సోర్స్ ఐపీ అండ్ డెస్టినేషన్ ఐపీ అనేది మనం అడగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఏ ఇష్యూ అనేది ఫేస్ చేసినా కానీ మీకు ఫస్ట్ అనేది నెట్వర్క్, ఏ నెట్వర్క్ లో ఉన్నాడు, ఐపీ కాన్ఫిగ్, రౌటరు, ఇది కాదు. ఒక ఇష్యూ అనేది వస్తుందంటే మనకు ఏం తెలిసిండాలి? 3 పక్కా తెలిసిండాలి. సోర్స్ ఏంది, డెస్టినేషన్ ఏంది, అతని పోర్ట్ నెంబర్ ఏంది. నువ్వు యాజ్ అ ఫైర్వాల్ ఇంజనీర్ గా ఇది తెలిస్తే ఫస్ట్ నువ్వు ఫైర్వాల్ లో లాగిన్ అయ్యి లాక్స్ చెక్ చేస్తావు. లాక్స్ ఎట్లా చెక్ చేస్తావు, ఎట్లా ఫిల్టర్ చేస్తావు? సోర్స్ ఐపీ మెన్షన్ చేస్తావు, డెస్టినేషన్ ఐపీ మెన్షన్ చేస్తావు, పోర్ట్ మెన్షన్ చేస్తావు. మెన్షన్ చేస్తే నీకు హిట్ ఎంటర్ కొడితే డిస్ప్లే అవుతాయి. అది నీకు ఆ కనెక్షన్ అనేది లాగ్ అవుతుందా, యాక్సెప్ట్ అవుతుందా, లేకపోతే బ్లాక్ అవుతుందా. ఒకవేళ యాక్సెప్ట్ అవుతుందంటే నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ చెక్ చేస్తావు. ఇది అనేది నేను ఇది ఫస్ట్ టైం చెప్తున్నానా, ఇంతకుముందు ఎప్పుడు ఏం చెప్పలేదా? ప్లీజ్ కన్ఫర్మ్. లేదు చెప్పారండి. ఓకే. ఇది అనేది నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగినప్పుడు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీకు కంపల్సరీగా అనేది ఇది బేసిక్ అన్నమాట. ఇది ఒక ప్రాబ్లం వస్తుందంటే నువ్వు ఫస్ట్ మినిమం క్వశ్చన్స్ ఇది అడగాలి. సోర్స్ అయిపోయింది, డెస్టినేషన్ అయిపోయింది, ఎప్పటి నుంచి యూస్ స్టార్ట్ అయింది, రీసెంట్గా ఏమన్నా నెట్వర్క్ చేంజెస్ జరిగినాయా, ఒకవేళ నీకు ఒక్కనికైనా ఇష్యూ, మిగతా వాళ్ళందరికీ ఉందా. నేను గ్రూప్లో పోస్ట్ చేసినాను 19 క్వశ్చన్స్ అనేది. మీరు 19 క్వశ్చన్స్ అనేది సిన్సియర్గా మీరు డెడికేటెడ్గా ఉంటే కన్నా ఆ 19 క్వశ్చన్స్ అనేది చూసి ఒక మినిమం క్వశ్చన్స్ అనేది మనం అడగాలనేది తెలుసుకోండి. ఎప్పుడైనా కానీ ఆ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్దర్గా జాయిన్ అయిన తర్వాత కూడా ఆ క్వశ్చన్స్ మీరు అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, దేని గురించి చెప్తాను. ఈ టీసీపీ ఐపీ మోడల్ గురించి అని చెప్తే టీసీపీ యూడీపీ పోర్ట్ నెంబర్స్ అంటే ఈ పోర్ట్ నెంబర్స్ ఏదైనా ఒకటి నువ్వు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఒక సర్వర్కి అతని ఇష్టం అనమాట. ఆ ఏ పోర్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాడో ఆ పోర్ట్ నెంబర్ అనేది పెట్టుకుంటాడు సర్వర్కి. ఆ పెట్టుకున్న తర్వాత టెల్నెట్ చేస్తాడు. టెల్నెట్ ఆఫ్ ఈ తర్వాత టెల్నెట్ తర్వాత ఏం కొట్టాలి? టెల్నెట్ తర్వాత ఐపీ అడ్రస్ కొట్టాలని ఐపీ అడ్రస్ కొట్టి తర్వాత ఏం కొట్టాలి? స్పేస్ పోర్ట్
పోర్ట్ కోడ్ 339 పోర్ట్ కోడ్ కాదు, పోర్ట్ నెంబర్. ఓకే, పోర్ట్ నెంబర్ 443నా, లేకపోతే 3389 లేకపోతే 80 లేకపోతే 443నా, ఏదైనా కానీ అతను టెలినేట్ చేసేటప్పుడు మనం వర్క్ అవుతుంది. కనెక్ట్ అయిందంటే ఇప్పుడు ఒకవేళ ఇట్లా కొట్టిన తర్వాత ఏదో ఒక ఐపీ అడ్రస్ కొట్టిన తర్వాత కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా నీకు కనెక్టెడ్ అయిందని చెప్పేసి ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది మీరు బేసిక్గా ఈ పోర్ట్ నెంబర్స్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు కొన్ని పోర్ట్ నెంబర్స్ అడిగినారు. హెచ్టిపిపి పోర్ట్ నెంబర్ ఏంది, హెచ్టిపిఎస్ పోర్ట్ నెంబర్ ఏంది, డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఏంది, అసలు డిఎన్ఎస్ అంటే ఏంది, డిహెచ్సిపి అంటే ఏంది, తర్వాత ఆర్డిపి అంటే ఏంది, ఆర్డిపి పోర్ట్ నెంబర్ అంటే ఏంది, ఇవన్నీ చెప్పేసి టీసీపీ అంటే ఏంది, యూడిపి అంటే ఏంది, ఇవి అనేది బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. టీసీపీ యూడిపి అంటే ఏంటి, తర్వాత ఓఎస్ఎల్ లేయర్ అంటే ఏంది, రేపు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టీసీపీ ఐపీ ఓఎస్ఎల్ లేయర్ అనేది కొంచెం పెద్ద టాపిక్ అనమాట. మనం రియల్ ఎన్విరాన్మెంట్కు మనం సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈరోజు అయితే మనం ఈరోజు ఏం డిస్కస్ చేసినామో అది ఫుల్ క్లారిటీతో ఉండండి. సోఫార్ అనేది ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకటి, ఇప్పుడు ఇందాక మీరు ఆన్సర్ చెప్పినారు, రౌటర్ అంటే, ఫైర్ వాల్ అంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్ అంటే, మనము ఒక ఇష్యూ ఫేస్ చేస్తా అంటే రౌటర్లో మనం చెక్ చేయము. యాజ్ అ ఫైర్వాల్ ఇంజనీర్గా మనము ఫైర్వాల్లో లాగిన్ అయ్యి లాగ్ చెక్ చేస్తాము. ఓకేనా. ఓకే అన్న. ఓకే, చెప్పాలన్నా ఈరోజు ఇది ఓఎస్ఎల్ లేయర్లో గురించి టుమారో కంటిన్యూ చేద్దామా? ఓఎస్ లేయర్స్ ఒకటి కంప్లీట్ చేయండి అన్న. ఓఎస్ఎల్ లేయర్ గురించా? పెద్ద టాపిక్ టుమారో చెప్తే బెటర్ అనుకుంటా సార్. ఆయన టుమారో చెప్పండి, పర్లేదు ఏం కాదు. సరే, బట్ మినిమం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు Names అన్నా టుమారో అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఓఎస్ఐ లేయర్ గురించి మీరు చూసుకోండి. ఓఎస్ఐ లేయర్లో 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్ లేయరు, నెట్వర్క్, డేటా లింకు, ఫిజికల్ లేయర్, ఇట్లా 7 లేయర్స్ ఉంటాయి దీంట్లో ఓఎస్ఐ లేయర్లో. 7 లేయర్స్ ఫంక్షనాలిటీ గురించి, అసలు 7 లేయర్స్ అనేది ఎందుకు అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం రియల్ టైమ్గా అనేది ఓఎస్ఐ లేయర్ గురించి మీరు చూసుకోండి. ఒకవేళ ఏదైనా వీడియోస్ కానీ ఏంటనే కానీ చూసుకోండి. టీసీపీ ఐపీ లేకపోతే టీసీపీ యూడిపి డిఫరెన్సెస్ అనేది తెలుసుకోండి. టీసీపీ ఐపీ అంటేనే దీంట్లోనే కవర్ అవుతుంది ఓఎస్ఐ లేయర్లోనే. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓఎస్ఐ లేయర్లో 7 లేయర్స్ అనేది ఏంటి, తర్వాత టీసీపీకి యూడిపికి డిఫరెన్సెస్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి. టీసీపీ యూడిపి ఓఎస్ఎల్ లేయర్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అనేది మనము ఫర్దర్గా ల్యాబ్స్లోకి వెళ్ళిపోతాము. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది అందరు డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటాను. డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే కన్నా డౌన్లోడ్ చేసుకొని, ఇప్పుడు ఎవరైనా కంప్యూటర్ ముందర కూర్చున్నారా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు? ఉన్నా అన్న, నేను ఉన్నాను. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తాను. నాకుందా అన్న యాక్సెస్? షేర్ కొట్టు, ఉంటా చూడు ఆలోచన ఓకే. ఉంటుంది. కింద ఉంటా చూడు షేర్ ఆప్షన్, చార్ట్, పార్టిసిపెంట్స్, రియాక్ట్, షేర్ అనేది ఉంటుంది చూడు. ఉన్నదా? అన్న చేస్తా. ఉందన్న చేస్తాను. వచ్చిందన్న. ఓకే. ఓకే, అది ఓపెన్ చేయండి ఒకసారి. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ కింద 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 డైరెక్ట్ ఉంది కదా, అదెందుకు? నాకు రిక్వెస్ట్ అనేది ఈడ ఉంటుందా ఉండదా? కింద ఓపెన్ చేయి డైరెక్ట్గా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది. ఓపెన్ అయిందా? ఇప్పుడు కింద ఇది క్లోజ్ చేసే, ఇది క్లోజ్ చేసే. ఓకే ఓకే, క్లోజ్ అయిపోద్దాను మొత్తం. అప్పుడు నువ్వు లాగిన్ కావాలి స్కిల్స్ అనేది చూసుకో. అదేది దాంతో లాగిన్ గా ఒకసారి కానీ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి. చేస్తా. ఇప్పుడు సిస్కో స్కిల్స్ ఫర్ అది ఉంది కదా, ఫోటో ఒకసారి నేను లాగిన్ అవ్వమంటారా? నేను లాగిన్ అయ్యాను. మినిమైజ్ చేయండి, ఇది మినిమైజ్ చేయండి చూద్దాం. మినిమైజ్ కిందికి పెట్టు. అరే దీంట్లో మనం స్క్రీన్ కంట్రోల్ చేసుకోలేమరా? తిను
నాకు ఆప్షన్ రాకుండా రిక్వెస్ట్ అనేది తీసుకోవచ్చు అనుకుంటా. ఒక్క నిమిషం చేస్తా. నాకు రిక్వెస్ట్ ఆప్షన్ రాకుండా ఉంది. సరే ఒకసారి లాగిన్ అంటే కావండి, అతను లాగిన్ ఉంటాడు, లాగిన్ అయ్యి చూడండి. లాగిన్ ఓకే. అయితే లాగిన్ అయ్యాను. మీరు అయ్యారా? మీరు స్క్రీన్ షేర్ చేయండి అయితే. నాకైతే ఆప్షన్ వస్తుంది కంట్రోల్. నాకు రాకుండా ఉంది. ఏడైంది ఆప్షన్ అది నీకు? పైన ఇప్పుడు చాంద్ షేర్ చేస్తున్నాడు కదా, పైన చాంద్ ముద్దునూరు అని ఉంది స్క్రీన్ అని, దాని పక్కన 3 డాట్స్ ఉంటాయి. ఓకే 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 నేను చేస్తాను. అతను ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ కనిపిస్తుంది బ్రదర్. మీరు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఓకే. ఓపెన్ చేయండి. నేను లాగిన్ అయ్యారా మీరు? రిక్వెస్టింగ్ రిమోట్ కంట్రోల్ యాక్సెప్ట్ కొట్టండి. వచ్చింది. కీప్ మీ లాగ్డ్ ఇన్ ఫర్ 3 months ఉంది కదా. నిన్న లాగిన్ మళ్ళీ ఇలానే వస్తుంది ఇది. ఒకసారి లాగిన్ మళ్ళీ లాగిన్. అంటే ఎవ్రీ టైం లాగిన్ అవ్వాలి ఇది. నిన్న లాగిన్ అయ్యాను నేను. లాగిన్ అయ్యాను. ఒకసారి లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఇందాక షేర్ చేసిన ఎవరైనా నువ్వు లాగిన్ అయినా నాది అయిందన్న. నీది స్క్రీన్ చేయలేవు. ఇతను మళ్ళీ లాగిన్ అయ్యే టైం అవుతుంది. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను రిక్వెస్ట్ ఇచ్చాను, ఒకసారి యాక్సెప్ట్ చేయండి. ఓకే అన్న. ఓకే, ఇది మనకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ టూల్ అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అయిందంటే, ఇది సిస్కో నెట్వర్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే, నెట్వర్కింగ్ లో ఉంటేనే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే సిస్కో అనేది ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. అంటే నెట్వర్కింగ్ లో అయితే ఇది రౌటర్లు కానీ స్విచ్లు కానీ ఇది సిస్కోకు డిమాండ్ ఎక్కువ. అందుకు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లోనే మనము ఏదైనా కానీ ల్యాబ్స్ అనేది చేస్తాము. మనం ఇది నేర్చుకున్నామంటే ఇంకొకటి, నెట్వర్కింగ్ లో నువ్వు ఏదైనా సర్టిఫికేట్ చేస్తామంటే కన్నా అడిగేది ఫస్ట్ క్వశ్చన్ అడిగేది సిస్కోలోనే నువ్వు సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, అంటే CCNA అనేది ఫస్ట్ సర్టిఫికేట్ అనమాట. అది చేసినావంటే నువ్వు నెట్వర్కింగ్ సర్టిఫికేట్ చేసినట్టు అనమాట. అది దేనిపైన చేసినట్టు? సిస్కో పైన. CCNA అనేది సిస్కో పైన ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే, ఇవి నెట్వర్క్ డివైజెస్ అనమాట. ఈ నెట్వర్క్ డివైజెస్ లో ఇప్పుడు కింద ఏం కనపడుతున్నాయి? రౌటరు పేరు కనపడుతుంది కదా, స్విచ్. అవునన్నా. ఇప్పుడు కింద ఈ ఎండ్ డివైజెస్ అంటే ఇప్పుడు ఈడ కనపడుతున్నాయి. దీని ఏముంది? ఎండ్ డివైజెస్ అంటే ఇప్పుడు ఈడ కొట్టాం అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టాం అనుకో, ఇది పీసీ అనమాట. ఇప్పుడు పీసీస్ అనేది మనము ఇప్పుడు పీసీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ లో ఇప్పుడు PC0 PC1 ఇట్లాంటి, తర్వాత ఇప్పుడు నెట్వర్క్ డివైస్ లో ఇప్పుడు PC0 PC1 కు మనకి ఎట్లా కనెక్ట్ అవుతుంది అంటే, ఇది రౌటర్. ఈ రౌటర్ కాదు ఫస్ట్ కనెక్ట్ చేయాల్సింది, స్విచ్. ఇది అట్లీస్ట్ అనేది మీకు చెప్తున్నాను. రేపు అనేది రేపు మేబీ ఎల్లుంటుంది కానీ అట్లా డిస్కస్ చేద్దాం. వీలైతే రేపే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా కేబుల్స్ అన్ని ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి. అట్లా కనెక్ట్ పెట్టుకోండి. ఇప్పుడు స్విచ్చెస్ ఉంటాయి. ఇప్పుడు నేను స్విచ్చెస్ అంటే ఇట్లా ఏది తీసుకున్నాను, రౌటర్ అంటే ఇది తీసుకున్నాను, PC2 అంటే ఇప్పుడు ఇది ఒక నెట్వర్క్ ఉంటుంది.
ఇప్పుడు ఇది అనేది ఒక నెట్వర్క్లో ఉంటుంది, ఇది అనేది ఇంకొక నెట్వర్క్లో ఉంటుంది, ఏది PC2 అనేది. ఒక నెట్వర్క్లో ఉంటా అంటే అర్థమైంది, ఒక ఐపీ అడ్రస్ అనేది ఒక సబ్నెట్లో ఉంటుంది, ఇది ఇంకొక సబ్నెట్లో ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్గానే ఒకవేళ ఈ PC0 నుంచి PC2కి ఇంటర్నల్గా కనెక్ట్ కావాలంటే ఎట్లా కనెక్ట్ అవుతుంది ఏంటనేది రేపు ల్యాబ్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PC0 పైన క్లిక్ చేశాను అనుకో, ఇప్పుడు దీంట్లో PC0 పైన కాన్ఫిగరేషన్లో ఇప్పుడు స్టాటిక్గా నువ్వు ఒక ఐపీ అడ్రస్ అనేది ఇస్తావు అనమాట. ఏమి డిఫాల్ట్ గేట్వే, ఇక్కడ డెస్క్టాప్ అంటే ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్, ఇక్కడ ఐపీ కాన్ఫిగరేషన్ అనేది కొట్టాం అనుకో, ఇక్కడ స్టాటిక్గా నువ్వు ఐపీ అడ్రస్ అనేది ఈ పీసీకి అనేది అసైన్ చేస్తున్నట్టుగా సబ్నెట్ మాస్క్ మెన్షన్ చేస్తావు. నీకు ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఏంది తెలిసిండాలి, సబ్నెట్ మాస్క్ అంటే ఏంది తెలిసిండాలా, డిఫాల్ట్ గేట్ అంటే ఏంది తెలిసిండాలా. ఈ మూడు అనేది నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక ఛాన్స్ సార్లు చెప్పినాను. ఇప్పుడు పీసీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు పీసీకి నువ్వు స్టాటికల్గా నువ్వు ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తున్నావు, సబ్నెట్ మాస్క్ ఇస్తున్నావు, డిఫాల్ట్ గేట్ వేస్తున్నావు. ఇచ్చిన తర్వాత అయిపోతుంది. ఓకే, అది ఓపెన్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ అనేది నువ్వు ఈ పీసీకి ఈ నెట్వర్క్లో ఐపీ అడ్రస్ ఇచ్చాయని తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు స్విచెస్ అనేది ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది CLI అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇట్లా ఎంటర్ కొట్టినావు అనుకో, ఇప్పుడు స్విచ్లోకి ఇట్లా ఎంటర్ అవుతావు, కాన్ఫిగరేషన్ T అనేది కొడతావు. సరే, ఇది అనేది స్విచ్ ఇట్లా ఓపెన్ అయితే ఇప్పుడు ఇది కాన్ఫిగరేషన్ ఫిజికల్. నేను ఏమన్నా అంటే నిన్న ఇట్లా ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి, అంటే ఈ ఆప్షన్స్ అంటే ఏంటివి, తర్వాత ఇప్పుడు పీసీకి పైన డబుల్ క్లిక్ ఇస్తే ఏ ఆప్షన్స్ వస్తున్నాయి, ఇది అనేది మీరు చూసుకోండి. కాన్ఫిగరేషన్ అంటే ఏంది, ఓకే డెస్క్టాప్ ఉంది ఆప్షన్ ఉన్నది, ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ ఏమేమి ఉన్నాయి, డెస్క్టాప్లో ఏంటి ఉన్నాయి, మీరు ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేది మీరు ఇప్పుడు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకొని ఇవి ఏంటి ఇవన్నీ కేబుల్స్ అనమాట. ఇప్పుడు దీనికి మధ్యలో కేబుల్స్ అనేది కనెక్ట్ చేసేది, ఇది అనేది మనం ఫర్దర్గా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది అనేది బేసిక్గా ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము, ఈ PC0 నుంచి PC2కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఎట్లా పింగ్ అవుతుంది, ఒక డివైస్ అప్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది ఏంటి అనేది మనం క్లారిటీగా ఇప్పుడు ఈ ల్యాబ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని డౌట్స్ అనేది మనకు క్లియర్ అయిపోతాయి. మనం రియల్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం చేసేది కూడా ఈజీ అనమాట. ఇది నెట్వర్కింగ్ పైన మన జాబ్ వచ్చేసి ఫస్ట్ చెప్తాను, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. నెట్వర్కింగ్ పైన బేసిక్ అనే ఐడియా ఉండాలి. స్విచ్ పైన, రౌటర్ పైన ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము, అసలు PC0 నుంచి PC2 అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి, అంటే ఒక సోర్స్ నుంచి ఒక డిస్టెన్స్ పింగ్ చేయడం ఎట్లా పింగ్ అవుతుంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది ఏంటనేది ఇవి దీంట్లో డిస్కస్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫైర్ వాల్ పైన నేను పాలో ఆల్టో పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెక్ పాయింట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నీకు జాబ్ వచ్చేది ఏదో ఒక దానిపైన వస్తుంది, అంటే పాలో ఆల్టో పైన కానీ చెక్ పాయింట్ కానీ జాబ్ వస్తుంది. ఒకవేళ వేరే దానిపైన వచ్చినా కానీ ఏం అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఒక ప్రోడక్ట్ అంటే చెక్ పాయింట్ ప్రోడక్ట్ వచ్చేస్తారు, అంటే మిగతా అంతా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే. మిగతా అంతా సేమ్ ఉంటుంది. దాంట్లో కూడా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలా, దాంట్లో కూడా నెట్వర్క్స్ క్రియేట్ చేయాలా, దాంట్లో కూడా రూల్స్ క్రియేట్ చేయాలా, సేమ్ వర్క్. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఇది అనేది ఇది సిస్కో ప్యాకెట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకొని ఇట్లా ఆప్షన్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది ఇంకా ఇది చేసుకొని ఇట్లా చేసుకుంటే ఈ OSLA గురించి అంటే తెలుసుకోండి, TCP UDP గురించి తెలుసుకోండి. ఎందుకంటే రేపు నేను చెప్పేటప్పుడు ఒకవేళ మీరు ముందే ఫాస్ట్గా వీడియోస్ అనేది చూశారనుకో, ఇంకా రేపు ఫర్దర్గా మీకు చెప్పేటప్పుడు కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఒక ల్యాబ్స్ అనేది సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో ల్యాబ్స్ అనేది ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, స్విచ్ పైన బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంది, రౌటర్ పైన బేసిక్ కాన్ఫిగరేషన్, ఎప్పటికైనా ఏదైనా కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మీరు ఆటోమేటిక్గా స్విచ్ బేసిక్ కాన్ఫిగరేషన్ అని కొడతావు. ఆటోమేటిక్గా ఇమేజెస్ కొట్టినావు అనుకో ఆటోమేటిక్గా ఇప్పుడు చూడు స్విచ్లోకి లాగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఏంటి వస్తున్నాయి. ఒక్కొక్క ఇమేజ్ అనేది చూసుకుంటూ పోతున్నారు అనుకో, మీరు మీ ఇమేజ్ అనేది చూస్తే ఆటోమేటిక్గా మనం వన్స్ స్విచ్ లాగిన తర్వాత కూడా ఇప్పుడు ఇందాక నేను లాగిన్ అయినప్పుడు కూడా ఇదే ప్రాంప్ట్ వచ్చింది. అది ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకోండి, బేసిక్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ అనేది ఇట్లా కమాండ్స్ అనేది కొట్టండి, ఇక్కడ వస్తుంది సిస్కో స్విచ్ బేసిక్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ అనేది. అంటే ఇది కన్సోల్ ఇది ఇచ్చాడు. మార్నింగ్ చూపుతున్నా నెక్స్ట్ క్లాస్కి. ఒక బట్ ఏంటంటే వీళ్ళు జనరల్గా ఇట్లా మీరు సర్చ్ చేసుకోండి, సిస్కో బేసిక్ కాన్ఫిగరేషన్ కమాండ్స్, రౌటర్ బేసిక్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ అని కొట్టి ఇమేజెస్ అని కొడితే ఏడో ఒక చోట ఒకతను మెన్షన్ చేసి ఉంటాడో అది అనేది రెఫర్ చేసుకోండి. ఒకవేళ నేనే పంపాలన్నా పంపిస్తాను, బట్ మీరు రీసెర్చ్ చేసుకుంటూ ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, మన జాబ్ అనేది రీసెర్చ్,
మనం ఏంటంటే మనం ఒక ట్రబుల్ షూటింగ్ చేయాలంటే కన్నా ఆ ఇష్యూ అనేది ఏం వచ్చి ఉంటుంది, ఇష్యూ అనేది అర్థమైన తర్వాత ఇప్పుడు మనం ఇష్యూ అనేది సెర్చ్ చేస్తాం. ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా గూగుల్లో ఏ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ అనేది మనకు వస్తాయి. ఇంకొకటి మనకు ఒక చెక్ పాయింట్ పైన ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ కానీ ఆన్సర్ ఏంటంటే చెక్ పాయింట్ లో పోర్టల్లో నీకు యాక్సెస్ వచ్చిన తర్వాత చెక్ పాయింట్ లో కొడతావు. సో ఈ ఎర్రర్ అనేది ఇతనికి వస్తుంది, ఈ ఎర్రర్ కు మనం ఏం ఆన్సర్ ఇవ్వాలని నువ్వు సెర్చ్ చేయాలా చెక్ పాయింట్ పోర్టల్లోకి వెళ్ళి. దాంట్లో ఒక ఆర్టికల్ వస్తుంది, సేమ్ ఆర్టికల్ మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది రియల్ ఎన్విరాన్మెంట్ లో. అది కొన్ని నోన్ యూసెస్ ఉంటాయి, అవన్నీ నేను మీకు చెప్తానులేండి ల్యాబ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం ఇష్యూస్ వస్తాయి ఏంటి అనేది. బట్ మనం చెప్పుకుంటూ పోతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది మీ ఎఫర్ట్స్ అనేది 100% ఎఫర్ట్స్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 2 months 1.5 month 1 month లో ఎప్పటికైనా క్లాస్ అయినా అయిపోతుంది. మీరు నన్ను ఫాలో అంటే మీకు 100% జాబ్ వస్తుంది. మీకు ఫర్దర్గా అనేది మీకు ఏం సపోర్ట్ అనేది కూడా ఏం అవసరం ఉండదు. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి క్లాస్ అనేది సిన్సియర్గా ఉన్నారంటే మీకు జాబ్ సేఫ్. యాజ్ ఎ సెక్యూరిటీ ఇంజనీర్గా మీకు ఏం అవసరం అవుతుంది అనేది నేను ఆల్రెడీ రియల్ ఎన్విరాన్మెంట్లో పోయిన తర్వాత మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీరే నాకు అప్డేట్ చేయాలన్నా మనం డిస్కస్ చేసినది ఉందని. ఎందుకంటే మీరు ఆ కాన్ఫిడెంట్ అనేది చెప్తే మనం ఫర్దర్గా మనకు ఎవరికైనా మనం చెప్పడానికి బాగుంటుంది. మీరు అందుకే ఒక 2 months అయినా డెడికేట్గా పెట్టండి, మీకు 100% జాబ్ అనేది వస్తుంది, అంతే ఫిక్స్. ఓకే ఏమన్నా అన్న. సీను? ఓకే అన్న. ఓకే అంతే. ఓకే మరి ఈ రోజుకి బాయ్. మరి నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఓకే అన్న. నిదానంగా ఆఫీస్కి థ్యాంక్ వెళ్తాను. ఓకే మరి బాయ్. ఓకే అన్న. యూ అన్న. థ్యాంక్ యూ బాయ్. అన్న. ఓకే మరి బాయ్ అందరికి. బాయ్. బాయ్.